గత ఏడాది ర్యాగింగ్ కారణంగా కాకతీయ వైద్య కళాశాలలో ఆత్మహత్యకు పాల్పడిన మెడికో ప్రీతికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ప్రీతి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సైఫ్ పై ఆరోపణలు నిజమేనని తేల్చింది ర్యాగింగ్ కమిటీ. ర్యాగింగ్ నిరోధక కమిటీ విషయాన్ని తేల్చింది. కాకతీయ వైద్య కళాశాలలో గత ఏడాది ర్యాగింగ్ కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడింది, బలవన్మరణానికి పాల్పడింది. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులతో జూనియర్ ధరావత్ ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎంజీఎం ఆసుపత్రిలో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం అప్పట్లో పెద్ద ఎత్తున కలకలం రేపింది. దానిపైన పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమాన్ని చేశారు, ప్రజా సంఘాలు ఉద్యమాన్ని చేశాయి. కుటుంబ సభ్యులు కూడా న్యాయం కోసం పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహించారు. ఫిబ్రవరి 26వ తారీఖున నిమ్స్లో చికిత్స పొందుతూ ప్రీతి మృతి చెందింది. సైఫ్ని అప్పట్లోనే అరెస్ట్ చేశారు పోలీసులు. ఏడాది పాటు క్లాసులకు హాజరు కాకుండా సైఫ్ పై వేటు కూడా వేశారు. తాత్కాలికంగా సస్పెన్షన్ ఎత్తివేసింది హైకోర్టు. గత నవంబర్ 9న హైకోర్టు ఆదేశాల మేరకు ర్యాగింగ్ నిరోధక కమిటీ సమావేశమైంది. సైఫ్ పై ర్యాగింగ్ ఆరోపణలు నిజమేనని తేల్చింది కమిటీ. కమిటీ విధించిన సస్పెన్షన్ను కొనసాగించవచ్చు అని ఇప్పుడు న్యాయస్థానం అభిప్రాయపడింది. కేసులో చోటు చేసుకున్న తాజా అప్డేట్స్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. విద్యాసాగర్తో ఒకసారి మాట్లాడదాం. విద్యాసాగర్, ఏంటి ఈ కేసులో ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? సంవత్సరం చదువుతున్నటువంటి పీజీ విద్యార్థి ధరావత్ ప్రీతి ఏదైతే సీనియర్ విద్యార్థి సైఫ్ ర్యాగింగ్ కు నేపథ్యంలో గత సంవత్సరం ఫిబ్రవరి 22వ తారీఖున ర్యాగింగ్ కు పాల్పడినటువంటి ఏదైతే సైఫ్ ఉన్నాడో సైఫ్ కు సంబంధించి తను అయితే పూర్తిగా ఏదైతే ప్రీతిని అనుమానిస్తూ ర్యాగింగ్ చేయడం మొదలు పెట్టాడు. దీనికి సంబంధించి తాను ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టింది. ఫిబ్రవరి 22వ తారీఖు ఎంజిఎం లో పెద్ద ఎత్తున ఏదైతే ఆందోళన కార్యక్రమాలు చేశారో తను 26వ తారీఖు ఫిబ్రవరి 20వ తారీఖు నిమ్స్ లో మృతి చెందిన సంఘటనతో జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలనం నేర్పిందని చెప్పొచ్చు. కాకతీయ మెడికల్ కళాశాల విద్యార్థి ప్రీతి ఆత్మహత్యకు సంబంధించి సైఫే వేధింపులు చేశాడు. వేధింపులు చేయడంతో ఆ విద్యార్థిని ప్రీతి చనిపోయిందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. పూర్తిగానైతే కుటుంబ సభ్యులు కావచ్చు, వివిధ ప్రజా సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు చేశారు. దీంతో ఆ ర్యాగింగ్ కమిటీ ఏదైతే ఉందో తను ఏదైతే ఒక 1 year పాటు ఆ సైఫ్ కు సంబంధించి సస్పెన్షన్ విధించారు. ఇదంతా కూడా కేసు నమోదైంది, రిజిస్ట్రేషన్ అయింది. రిమాండ్ కు ఆ సైఫ్ ను పోలీసులు రిమాండ్ కూడా పంపడం జరిగింది. అయితే కేసు విచారణలో కొత్త మలుపు తిరిగిందని చెప్పొచ్చు. హైకోర్టును ఆశ్రయించిన సైఫ్ తన సస్పెన్షన్ ను ఎత్తివేసే దిశగా హైకోర్టు ఆలోచన చేసింది. దీని మీద యాంటీ ర్యాగింగ్ కమిటీకి హైకోర్టు ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి గత నవంబర్ 9న కాకతీయ మెడికల్ కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ ఒక సమావేశం ఏర్పాటు చేసింది. తను ప్రీతిని వేధించడం వల్లనే ప్రీతి ఆత్మహత్యకు ఒడిగట్టిందని చెప్పేసి అయితే కాకతీయ మెడికల్ కళాశాల ర్యాగింగ్ కమిటీ తేల్చి చెప్పిందని చెప్పొచ్చు. ఇప్పటికే తను మళ్ళొక 6 నెలల పాటు తన సస్పెన్షన్ ను ఎత్తివేసింది. కొనసాగింపుగా ర్యాగింగ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు హైకోర్టు కూడా ఒక లేఖ కూడా కాకతీయ మెడికల్ కళాశాల ర్యాగింగ్ కమిటీ రాసింది. మరొక 6 నెలల పాటు ఏదైతే సైఫ్ పైన సస్పెన్షన్ అయితే కొనసాగుతూ ఇక్కడ కమిటీ అయితే ఒక తీర్మానం తీసుకుంది. ఆరోపణలు ర్యాగింగ్ నిజమే అని తేల్చడంతో కేవలం సస్పెన్షన్ మాత్రమే ఉంటుందా, లేకపోతే ఆమె ఆత్మహత్యకు ర్యాగింగ్ కారణమని తెలిసినట్లయితే ఇతర సెక్షన్ల కింద ఏదైనా కేసు ఫైల్ చేసే అవకాశం ఉందా? జైలు సెక్షన్ లాంటివి పడే అవకాశం ఏమైనా ఉంటుందా? పూర్తిగా ఇక్కడ కాకతీయ మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి ర్యాగింగ్ కమిటీకి హైకోర్టు ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసింది, సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవాలని. కానీ ఇక్కడ క్లాసులకు అటెండ్ కావాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఇక్కడ కాకతీయ మెడికల్ కళాశాల ర్యాగింగ్ కమిటీ నవంబర్ 9న కూర్చొని ఒక విచారణ చేసింది. ఆ విచారణలో కేవలం సైఫ్ ఏదైతే వేధింపులు చేశాడో వేధింపుల వల్లనే ప్రీతి మృతి చెందిందని కమిటీ తేల్చి చెప్పింది. దీన్ని హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. మరొక 6 నెలల పాటు తన సస్పెన్షన్ ను కొనసాగిస్తుంది. అలాగే ఒకవేళ కనుక ఇది కోర్టుకు వెళ్ళి అక్కడ కోర్టు కూడా తనకు ఏదైతే ప్రీతి ఆత్మహత్యకు సంబంధించి కేసు కూడా తనకు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే మనకు తెలుస్తా ఉంది. రోహిత్, రైట్. విద్యాసాగర్, జూనియర్ మెడికో ధరావత్ ప్రీతి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి, కొన్ని వాస్తవాలు బయటకు వస్తున్నాయి. గత ఏడాది ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఎంజీఎం ఆసుపత్రిలో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో పెద్ద ఎత్తున ఆమె మరణం కలకలం రేపింది. సైఫ్
ర్యాగింగ్ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుంది అని ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. ప్రీతి కుటుంబ సభ్యులు ఉద్యమించారు. ప్రీతి ఆత్మహత్య కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సైఫ్పై ఆరోపణలు నిజమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ తేల్చడంతో ఈ కేసు ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుంది అనే ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. కాకతీయ వైద్య కళాశాలలో గత ఏడాది ర్యాగింగ్ కారణంగా జూనియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది అని ర్యాగింగ్ నిరోధక కమిటీ కూడా తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఆత్మహత్యకు కారణమైన సైఫ్పై సస్పెన్షన్ కొనసాగించవచ్చని హైకోర్టు కూడా అభిప్రాయపడింది. ఎంజీఎం ఆసుపత్రిలో అప్పుడు ప్రీతి ఆత్మహత్యానికి పాల్పడిన తర్వాత ఫిబ్రవరి 26న నిమ్స్లో ఆమె చికిత్స పొందుతూ ప్రీతి మరణించింది. సైఫ్ని అప్పట్లోనే అరెస్ట్ చేశారు పోలీసులు. ఏడాది పాటు క్లాసులకు హాజరు కాకుండా సస్పెన్షన్ వేటు కూడా వేశారు. అయితే తాత్కాలికంగా సస్పెన్షన్ను హైకోర్టు ఎత్తివేసింది. గత నవంబర్ 9న హైకోర్టు ఆదేశాల మేరకు ర్యాగింగ్ నిరోధక కమిటీ సమావేశమైంది, విచారణ జరిపింది. సైఫ్పై ర్యాగింగ్ ఆరోపణలు నిజమేనని కమిటీ తేల్చి చెప్పింది. కమిటీ నివేదికతో సైఫ్పై విధించిన సస్పెన్షన్ కొనసాగించవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది. రిజిస్ట్రేషన్ అయింది. రిమాండ్ కు ఆ సైఫ్ను ఆ పోలీసులు రిమాండ్ కూడా పంపడం జరిగింది. అయితే కేసు విచారణలో కొత్త మలుపు తిరిగిందని చెప్పొచ్చు. హైకోర్టును ఆశ్రయించిన సైఫ్ తన సస్పెన్షన్ ను ఎత్తివేసే దిశగా హైకోర్టు ఆలోచన చేసింది. దీని మీద యాంటీ ర్యాగింగ్ కమిటీకి హైకోర్టు ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి గత నవంబర్ 9న కాకతీయ మెడికల్ కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ ఒక సమావేశం ఏర్పాటు చేసింది. తను ప్రీతిని వేధించడం వల్లనే ప్రీతి ఆత్మహత్యకు ఒడిగట్టిందని చెప్పేసి అయితే కాకతీయ మెడికల్ కళాశాల ర్యాగింగ్ కమిటీ తేల్చి చెప్పిందని చెప్పొచ్చు. ఇప్పటికే తను మళ్ళొక 6 నెలల పాటు తన సస్పెన్షన్ ను ఎత్తివేసింది. కొనసాగింపుగా ర్యాగింగ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు హైకోర్టు కూడా ఒక లేఖ కూడా కాకతీయ మెడికల్ కళాశాల ర్యాగింగ్ కమిటీ రాసింది. మరొక 6 నెలల పాటు ఏదైతే సైఫ్ పైన సస్పెన్షన్ అయితే కొనసాగుతూ ఇక్కడ కమిటీ అయితే ఒక తీర్మానం తీసుకుంది. ఆరోపణలు ర్యాగింగ్ నిజమే అని తేల్చడంతో కేవలం సస్పెన్షన్ మాత్రమే ఉంటుందా, లేకపోతే ఆమె ఆత్మహత్యకు ర్యాగింగ్ కారణమని తెలిసినట్లయితే ఇతర సెక్షన్ల కింద ఏదైనా కేసు ఫైల్ చేసే అవకాశం ఉందా, జైలు శిక్ష లాంటివి పడే అవకాశం ఏమైనా ఉంటుందా? పూర్తిగా ఇక్కడ కాకతీయ మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి ర్యాగింగ్ కమిటీకి హైకోర్టు ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసింది, సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవాలని. కానీ ఇక్కడ క్లాసులకు అటెండ్ కావాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఇక్కడ కాకతీయ మెడికల్ కళాశాల ర్యాగింగ్ కమిటీ నవంబర్ 9న కూర్చొని ఒక విచారణ చేసింది. ఆ విచారణలో కేవలం సైఫ్ ఏదైతే వేధింపులు చేశాడో వేధింపుల వల్లనే ప్రీతి మృతి చెందిందని కమిటీ తేల్చి చెప్పింది. దీన్ని హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. మరొక 6 నెలల పాటు తన సస్పెన్షన్ ను కొనసాగిస్తుంది. అలాగే ఒకవేళ కనుక ఇది కోర్టుకు వెళ్ళి అక్కడ కోర్టు కూడా తనకు ఏదైతే ప్రీతి ఆత్మహత్యకు సంబంధించి కేసు కూడా తనకు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే మనకు తెలుస్తా ఉంది. రోహిత్ రైట్ విద్యాసాగర్, జూనియర్ మెడికో ధరావత్ ప్రీతి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి, కొన్ని వాస్తవాలు బయటకు వస్తున్నాయి. గత ఏడాది ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఎంజీఎం ఆసుపత్రిలో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో పెద్ద ఎత్తున ఆమె మరణం కలకలం రేపింది. సైఫ్ ర్యాగింగ్ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుంది అని ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. ప్రీతి కుటుంబ సభ్యులు ఉద్యమించారు. ప్రీతి ఆత్మహత్య కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సైఫ్పై ఆరోపణలు నిజమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ తేల్చడంతో ఈ కేసు ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుంది అనే ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. కాకతీయ వైద్య కళాశాలలో గత ఏడాది ర్యాగింగ్ కారణంగా జూనియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది అని ర్యాగింగ్ నిరోధక కమిటీ కూడా తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఆత్మహత్యకు కారణమైన సైఫ్పై సస్పెన్షన్ కొనసాగించవచ్చని హైకోర్టు కూడా అభిప్రాయపడింది. ఎంజీఎం ఆసుపత్రిలో అప్పుడు ప్రీతి ఆత్మహత్యానికి పాల్పడిన తర్వాత ఫిబ్రవరి 26న నిమ్స్లో ఆమె చికిత్స పొందుతూ ప్రీతి మరణించింది. సైఫ్ని అప్పట్లోనే అరెస్ట్ చేశారు పోలీసులు. ఏడాది పాటు క్లాసులకు హాజరు కాకుండా సస్పెన్షన్ వేటు కూడా వేశారు. అయితే తాత్కాలికంగా సస్పెన్షన్ను హైకోర్టు ఎత్తివేసింది. గత నవంబర్ 9న హైకోర్టు ఆదేశాల మేరకు ర్యాగింగ్ నిరోధక కమిటీ సమావేశమైంది, విచారణ జరిపింది. సైఫ్పై ర్యాగింగ్ ఆరోపణలు నిజమేనని కమిటీ తేల్చి చెప్పింది. కమిటీ నివేదికతో సైఫ్పై విధించిన సస్పెన్షన్ కొనసాగించవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది.